కారణజన్ముడు. కాబట్టి ఇంక నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తల పెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని ఉంది పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక. అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతి కృష్ణ గారిని, డైరెక్టర్ విత్ ద బ్రిలియంట్ విజన్, వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మన ఇండియన్ ఫిల్మ్స్ గర్వించేటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత, కర్తవ్యం, భారతీయుడు, ఖుషి, బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి అందించినటువంటి నిర్మాత ఏఎం రత్నం గారికి మరొక సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారిని అండ్ అలాగే నాన్నగారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. నేను ఎన్నో సినిమాలు నిర్మించాను, కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా, ఖుషి లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిలిం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా, ఇలా ఉందా అని అందరినీ ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. జై హింద్. ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ఆంధీ లాంటి ఫ్యాన్స్కి నమస్కారం. ఈ టైటిల్ హరిహర వీరమల్లు, ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ క్రిష్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కొట్టుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఔరంగజేబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్. అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు. ఫ్రమ్ ఇండియా అంటే ఇప్పుడు ఉండే ఇండియా కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్. అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు, ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంత వరకు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడెప్పుడు అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు. ఆయన ఒక ఫీవర్ వల్ల 1680లో చనిపోయారు. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్ అవుతుంది. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాలను కాపాడాలి, అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు. ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి, మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం. అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశానో, సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో, ఒక 18 minutes ఫైట్. ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మం మీకు కనిపిస్తుంది. దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చూపించాను. నేను
చూపించగానే సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు అది చూడగానే కంట్లో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఫాదర్ హేమనాథ్ గురించి చెప్పాలంటే ఒకే మాట, అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు, కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. చాలా థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్స్ పవన్ సార్. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్, సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, ఒక 3 days ప్యాచ్ వర్క్ ఏదో ఉండింది. ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు. నేను ఒక సినిమా చూపించాను. ఒక 2 days నాకు కమ్యూనికేషన్ లేదు. సండే ఈవినింగ్ నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది, సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు, ఎలా ప్లాన్ చేయాలని తెలియలేదు. ఒక చిన్న లో ఫీలింగ్లో ఉన్నాను. అది ఆ ఫీలింగ్ వచ్చిన టైం ఏంటో తెలియదు. సడన్గా నాకు 3 సార్ నుంచి కాల్ వచ్చింది. వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావని అన్నారు. సార్ ఎస్ సార్ అన్నాను. ఒకే మాట, ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు, నీ గురించి 2 hours చెప్పారు అన్నారు. చెప్పగానే అప్పుడు ఒక మాట, ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం, నేను 2 hours కాంప్లిమెంట్ చేశారన్నారు. అవి నాకు తెలియని సంతోషం, కానీ నా కంట్లో టీఎస్ కారుతుంది. సో ఎవ్రీ సీన్ నేను సార్తో చేసేటప్పుడు సార్ దగ్గర ఒక గుడ్ అనిపించుకోవాలి, వెరీ గుడ్ అనిపించుకోవాలని చేస్తాను నేను. సో థ్యాంక్స్ సార్, మూవీ చాలా బాగా చేశాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరి సినిమా చూసి గర్వపడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ సభాముఖంగా చాలా కష్టపడి చాలా కాలం వేసింది. ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు. ఇక కెమెరామ్యాన్ కీరవాణి గారికి, మన కెమెరామ్యాన్ గారికి, ఇక్కడికి పిలవగానే వచ్చిన మంత్రివర్యులు అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చిన ఫారెస్ట్ మినిస్టర్, తర్వాత మన ఆంధ్ర నుంచి వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్, తర్వాత మన డిప్యూటీ స్పీకర్, అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారికి పేరు పేరున సినిమాలో చాలా కష్టపడ్డారు. అందరికీ సినిమా చూసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. జై మీడియా ఒక్క నిమిషం సార్, ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు, ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జై మీడియా నిన్నటితో 10 సంవత్సరాలు విజయవంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ 1 minute వీడియో ప్లీజ్. శ్రీమంతుడితో మొదలుపెట్టినటువంటి వారి జర్నీ, RRR అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా చేస్తున్న సందర్భంగా నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. No guts, no glory. Innovations and infrastructure at one place. It's a wonderful sound system, everything, organization, excellent. చిన్న సినిమాకి మాత్రం ఇంత పెద్ద స్థాయిలో ఎక్కడైనా పండగ జరుగుతుందా అంటే ఒకే ఒక సంస్థ వల్ల జరుగుతుంది, అది జే మీడియా ఫ్యాక్టరీ. ఫంక్షన్ ఇంత అద్భుతంగా అరేంజ్ చేసిన జేబీ మీడియా నరేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. No guts, no glory. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనైనా సరే ఇంత పెద్ద ఎల్ఈడీలు నేను ఎప్పుడూ చూడలేదమ్మా. These beautiful screens చూస్తున్నారు కదా, this is all by J Media Factory. ఈశ్వరా, జే మీడియాకి స్పెషల్ కంగ్రాచులేషన్. సెట్ డిజైన్ ఇస్ బ్యూటిఫుల్ సార్. వచ్చినప్పుడు నాకు సినిమా అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయినట్టు అనిపించింది. ఎంత ఖర్చు పెట్టామని కాదు, ఎంత కంటెంట్ తో ప్రోగ్రామ్ ని అందించాము అనేది ముఖ్యం. అందులో ఎప్పుడు ముందుంటారు జై మీడియా. జై మీడియాకి, జై మీడియా బ్యూటిఫుల్లీ డన్. ఐ యామ్ సో టచ్డ్ విత్ ద ఆనర్. జై మీడియా, జే మీడియా నరేంద్ర అన్న. థ్యాంక్ యూ నరేంద్ర గారు. జే మీడియా వాళ్ళు కానివ్వండి, నేను ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్టేజ్ అండి ఏ మీడియా వాళ్ళు. జే మీడియా, జే మీడియా, జే మీడియా, జే మీడియా, జే మీడియా, జే మీడియా, జై మీడియా. జై మీడియా గురించి చెప్పక్కర్లేదు. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. అందరు నా వాళ్ళే, ఆల్ ఏరియాస్ అప్నా నాకు అద్దులు లేవు, సరి అద్దులు లేవు. J Media Factory, innovation and infrastructure at one place. Congratulations on the 10th anniversary. And alage ee roju
సినిమాలో పర్ఫామ్ చేసినటువంటి ఒక టీం మన కోసం స్పెషల్గా ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చేసారు. డైరెక్ట్